పిల్లలను మా పాఠశాలలో చేర్పించండి. 100% ఇంగ్లీష్ మీడియం. మధ్యాహ్నం మంచి ఫుడ్, వారానికి 5 గుడ్లు. అంతేకాదండి, వేరుశనగ చిక్కీ, రాగి జావా, లడ్డు, యూనిఫామ్, సాక్సులు, బెల్ట్ అన్ని మేమే ఇస్తాం. చదువుతో పాటు మీ పిల్లలకు ఉచితంగా కరాటే కూడా నేర్పిస్తాం. మా వద్ద ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. త్వరపడండి, అడ్మిషన్లు స్టార్ట్ అయ్యాయి అంటూ ఓ వ్యక్తి సైకిల్ పై ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఇది శరా మామూలే కదా, విద్యా సంవత్సరం ముగిసింది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ సిబ్బంది ఇల్లిల్లు తిరుగుతారు. ఇందులో కొత్త ఏముందనుకుంటున్నారు కదా. ఇక్కడ ఇల్లిల్లు తిరుగుతున్నది ఓ మాస్టర్. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 17వ వార్డుకు చెందిన మున్సిపల్ సెంట్రల్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు హేమంత్ బాబు. ఆయన సైకిల్ మీద ధర్మవరంలో వినూత్న రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అందమైన బ్రోచర్లను తయారు చేయించాడు. వాటిని పంచుతూ పిల్లలను పాఠశాలలో చేర్పించండి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్తిస్తున్నాడు. అత్యంత బాధ్యతతో ప్రధానోపాధ్యాయుడు హేమంత్ బాబు చేస్తున్న ప్రచారం పలువురిని ఆకట్టుకుంటోంది. తమ పాఠశాలలో ఉన్న సౌకర్యాలన్నింటినీ వివరిస్తూ కరపత్రాలను అందంగా కలర్లో ముద్రించాడు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందించే బాధ్యత మాదే అంటూ ఆ మాస్టారు హామీ ఇస్తున్నాడు. అంతేకాదు, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యను అందిస్తామంటూ భరోసా ఇస్తున్నాడు. ఆయన సాగిస్తున్న ప్రచారం పలువురిని ఆకట్టుకుంటోంది. ప్రైవేటు స్కూళ్లలో వేలకు పెట్టిన రాని సౌకర్యాలు తమ వద్ద ఉన్నాయంటూ మాస్టారు సాగిస్తున్న ప్రచారానికి పలువురు ఫిదా అవుతున్నారు.